హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకర్ష్ అండ్ మీ టాక్స్. ఇట్స్ మీ కుమారి. ఈరోజు లాగ్ వచ్చేసి కార్తీక సోమవారం పూజ ఎలా జరిగిందో చూసేయండి ఈరోజు లాగ్లో. ఇంకా కట్ చేస్తే నేనైతే స్నానం చేసి పూజకి రెడీ అయిపోయానండి. ఇంకా పనులన్నీ నేను రాత్రే పూర్తి చేసేసుకున్నానండి. ప్రతిదీ కూడా అంటే గుమ్మాలు తుడిచి ముగ్గు వేసుకోవడం కొన్ని పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసేసుకొని ఇంక మార్నింగ్ లెగ్గానే స్నానం చేసేసి బ్రహ్మముహూర్తంలో పూజ చేయాలి కాబట్టి కార్తీక మాసంలో ఇంక మార్నింగ్ లెగ్గానే నేను ఇంక స్నానం చేసేసి పూజకి అయితే రెడీ అయిపోయి అన్నీ సిద్ధం చేసుకుని ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి. ఈ కార్తీక మాసంలో సోమవారానికి అనేది ఒక ప్రత్యేకత ఉంటుందండి. అంటే కొన్ని సంవత్సరం 4 వస్తాయి, ఒక్కొక్క సంవత్సరం 5 వస్తాయండి. కార్తీక సోమవారంలో మనం ఆ నెల అంతా చేయకపోయినా సరే సోమవారం ఒకరోజు చేస్తే, సోమవారాలు మాత్రం చేస్తే ఆ నెలంతా చేసిన పుణ్యం దక్కుద్దని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. ఇక నేనైతే పూజ అయితే చేసేసుకొని దీపారాధన చేసేసుకొని ఇంకా కాలువలో ఒత్తులు వదులుతారు కదా, అంటే మన ఇంటి దగ్గర కాలువ లేదు, దగ్గరలో లేదు కాబట్టి నేను ఇంకా ఒక పళ్ళెంలో నీళ్లు తీసుకుని నీటిలో అయితే ఒత్తులు వదలడానికి అని చెప్పి సిద్ధం చేసుకున్నాను. అక్కడ నేను ఆ ఒత్తులు అయితే వెలిగిస్తున్నానండి. వెలిగించేశాక ఆ ఒత్తుల్ని ఆ పళ్ళానికి శుభ్రంగా కడిగేసి దానికి పసుపు బట్టలు పెట్టేసి దాంట్లో ఫుల్గా నీళ్లు పట్టుకొని పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ అందులో వేసుకుని, అంటే ఒక సరస్సుకి ఒక సరస్సు అంటే మనం నిండు దాంట్లో దీపాలు వదులుతాం. అలాగే మనం ఇంట్లో కూడా ఒకలా తయారు చేసుకుని ఆ దీపాలు అయితే అందులో వదులుకోవాలన్నమాట అండి. ఇంకా ఫస్ట్ నేను కొబ్బరికాయ తీసుకుని మొక్కుకుని ఆ కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్న తర్వాత అప్పుడు హారతిచ్చి ఆ నీటిలో దీపాలు అనేది నేను వదులుకుంటున్నానండి. ఇంకో చూడండి, అలా నీటిలో దీపాలు అనేది వదులుకున్న తర్వాత ఇక నా పూజ అనేది ఇంటి దగ్గర తులసి కోట దగ్గర పూజ అనేది కంప్లీట్ అయింది. అంటే శివ పూజ అనేది కంప్లీట్ అయిందండి. ఆ తర్వాత నేను అక్కడ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో చుక్కను చూసి దండం పెట్టుకోవాలండి. దండం పెట్టుకున్న తర్వాత చుక్కకు మొక్కుకున్న తర్వాత చంద్రుడు కూడా ఎంతో బాగున్నదండి. చుక్క పక్కన చంద్రుడు నాకు బాగా అనిపించి చిన్న క్లిప్ అనేది తీశాను. అలా పూజ అనేది నేను చేసేసుకుని కంప్లీట్ చేశాక ఇంట్లో కూడా దీపారాధన అనేది నేను చేసుకున్నానండి. అంటే తులసికోట దగ్గర చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవాలి కాబట్టి ఇంట్లో నేను దీపారాధన చేసేసుకున్నానండి. ఇంకా నేను ఇంట్లో ఇక్కడ దీపారాధన అనేది పూర్తి అయిపోయిన తర్వాత ఆకర్ష్ నేను వాళ్ళ డాడీ కలిసి గుడికి వెళ్దామని అనుకుని ఆకర్ష్ని రెడీ చేశానండి. ఈ లోపల మా ఆకర్ష్ గడి రెడీ అయిపోయాక స్టంట్లు అయితే చేస్తున్నాడండి. సైకిల్ ఎక్కుతున్నాడు చూడండి. వాడికైతే అసలు భయం అనేదే లేదు. నేనన్నా పడిపోతాడేమో అని భయపడతాను కానీ వాడికి అసలు ఇంత కూడా భయం లేదు. పడిపోతే దెబ్బ తగులుతుంది అన్న భయం లేదు. ఏదో కారికి స్టంట్లు చేస్తున్నట్టు సైకిల్స్ ఎక్కడం, కార్స్ ఎక్కడం, బండ్లు ఎక్కడం అలా చేస్తున్నాడు. మగపిల్లాడు అనిపించుకున్నాడు ఏంటాడు. నిన్నంతానేమో బండి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి బండ్లు నడిపి నన్ను రైడ్కి తీసుకెళ్తానన్నాడు. ఈరోజేమో సైకిల్ ఎక్కుతున్నాడు చూడండి ఎలా ఎక్కుతున్నాడు. వాడికి అసలు భయం అనేదే లేదు. ఇంకా ఎక్కువ కూర్చుంటున్నాడు సైకిల్ మీద కూర్చుని, ఇంకా సైకిల్ అటు ఇటు తిప్పమంటున్నాడు చూడండి ఎలా తిప్పుతున్నాడు. ఇంకా నేను సైకిల్ ఎక్కాక సైకిల్ ఎక్కేసావా ఏంటి, ఎందుకు ఎక్కావని చెప్పి నేను అడుగుతున్నాను. అంటున్నాడు. మరి మనం బయటకు వెళ్దామా సైకిల్ మీద, నన్ను తీసుకెళ్తావా అని చెప్పి అడుగుతుంటే తీసుకెళ్తానని చెప్పేసి అన్నాడు. వాడు నన్ను తీసుకెళ్తాడంట. ప్రతిదానికి వాడికి ఇంకా చిన్న వయసే కదండి, ప్రతిదానికి మాటలు ఇంకా స్పష్టంగా రావట్లేదు. చిన్నవి అనేది మాటలు వస్తున్నాయి. వాడి ఆ మాటలతో తీసుకెళ్తానని చెప్పి ఇంకా సైకిల్కి మ్యూజిక్ అనేది ఉంటుంది కదా, మ్యూజిక్ అనేది ఆన్ చేసుకుంటున్నాడు చూడండి ఎలా ఆన్ చేసుకుని, మళ్ళీ అది వెలుగుతుందో లేదా అన్నది కూడా చూస్తున్నాడు. అలా ఇంకా వాడు కొంతసేపు స్నానం చేశాక అలా సైకిల్తో ఆడుకున్నాడు. నాకు సరదాగా అనిపించి ఇంకా నేను కూడా ఆ సైకిల్ బాగా అనేది వీడియో తీసి సైకిల్ అంట నేను నడిపితే వాడు అది ఇచ్చుకుని నడపాలంట చెప్తున్నాడు చూడండి. నువ్వు అది ఇచ్చుకుని నడిపితే నేను సైకిల్ తొక్కుతాడంట. అంగండి ముందుకి అదెక్క కలపమంటున్నాడు. నేను ఇంకా అలా మూవ్ చేస్తున్నాను సైకిల్ వాడు బాధపడలేక. ఇంకా అలా చేశాక ఇంకా మేము గుడికి అయితే స్టార్ట్ అయిపోయాక సోమేశ్వర స్వామి గుడికి నేను, బంటి, వాళ్ళ డాడీ, జోష్న, మా చెల్లి మేమందరం కలిసి సోమేశ్వర స్వామికి గుడికి వెళ్ళాం. మా అత్తయ్య పిల్లలు అందరూ కలిసి ఇంకా లైన్లో మేము విఐపి దర్శనానికి వెళ్ళిపోయామండి. ఇంకా లైన్ అనేది చాలా ఫ్రీగా వెళ్ళిపోయాము.
ఆ తర్వాత ఇంక అలా వెళ్తుంటే మధ్యలో అక్కడ చూడండి ఎంతమంది జనమైతే ఉన్నారో, అది ఉచిత దర్శనం లైన్ అండి. మేము వీఐపీ దర్శనం లైన్లో వెళ్ళిపోవడం వల్ల మాకు దర్శనం అనేది చాలా స్పీడ్గా అయింది. మేము మామూలుగా అయితే ఉచిత దర్శనంలో కనుక వెళ్తే మాకైతే అవ్వకపోదునండి. నాకు దర్శనం జస్ట్ 10 మినిట్స్ 15 మినిట్స్లో అయిపోయింది. మామూలుగా అయితే 1 అవర్ కన్నా ఎక్కువే దర్శనం టైం పడుతుందండి. అంతసేపు పిల్లలతో వెయిట్ చేయలేక మా చెల్లి రికమెండేషన్ చేపించింది. మా చెల్లి, మా అత్తయ్య. ఇంక మేము వీఐపీ దర్శనంలో వెళ్ళిపోయాము. ఆ తర్వాత మేము గుడిలో దర్శనం చేసేసుకున్న తర్వాత 365 ఒత్తులు వెలిగించుకుంటున్నామండి. వెలిగించుకుని నేను, మా అత్తయ్య వాళ్ళ పిల్లలు, ఈయన వెలిగించుకుంటున్నాము. అంటే పంచారామ క్షేత్రాల్లో 365 ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచిదంట. నేను ఇంకా అక్కడ 365 ఒత్తులు వెలిగించేసి ఆ ప్రసాదం అనేది నైవేద్యం చూపిస్తున్నానండి. ఆ తర్వాత అక్కడ ఉన్న శివలింగాలకి సర్పాలు ఉంటాయి కదా, జంట సర్పాలకి, నాగమ్మ తల్లికి, అన్నిటికి మేమైతే ఇలాగ అభిషేకం చేస్తున్నాం. పాలాభిషేకం, మారేడాకుతో అభిషేకం చేస్తే చాలా మంచిదంట. మారేడాకులు తెచ్చుకుని ఇంకా అభిషేకం చేస్తున్నాం. నేను, ఆకాష్ మేమందరం చేసేసాక ఇంకా మా చెల్లి జోష్నతో చేపిస్తుంది. మా చెల్లి కూడా చేస్తుంది. ఇంకా అభిషేకం చేసేస్తున్నాము. చేశాక ఇంక తర్వాత మేము కొబ్బరికాయలు కొట్టడానికైతే వెళ్ళామండి. అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరి నీళ్ళతో అక్కడ ఉన్న శివలింగానికి మేము అభిషేకం అనేది చేస్తున్నాం. ఇంకా అలా అభిషేకాలు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న జనార్దన స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, ఇక పైన అన్నపూర్ణాదేవి టెంపుల్ కూడా మేము దర్శించుకున్నామండి. మా దర్శనాలు అయితే చాలా బాగా జరిగినాయండి. కాకపోతే గుళ్ళో వీడియో తీయడానికి అలౌ లేదంట. ఇంక నేను తీయలేకపోయాను. కింద పంతులందరూ దీపదానాలు, ఇంకా చాలా ఉసిరిదానాలు అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ ఇస్తున్నారండి. ఇక్కడితో మేము గుడి మొత్తం చాలా ప్రశాంతంగా దర్శనం జరిగింది. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.